ఓకే. హెచ్‌టిటిపి యాక్షన్ ప్రాపర్టీస్ ఫర్ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్. హెచ్‌టిటిపి యాక్షన్ ప్రాపర్టీస్ ఫర్ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్. సో, మనం ఒక పక్క ప్రాక్టికల్‌గా ఓపెన్ చేస్తూ, రెండో పక్క దీన్ని చూస్తే ఇంకా మోర్ క్లారిటీ వస్తది. ఓకేనా? హ్మ్. ఒకటి గమనించారా? సేవ్ చేసిన తర్వాతే మనం డ్రాగ్ చేయగలం. అంతకుముందు చేయలేం. హ్మ్. యెస్. యెస్. కింద హైడ్ క్లిక్ చేయండి అన్న. హైడ్. ఓకే. రైట్. ఇప్పుడు దీంట్లో ఉండే ప్రాపర్టీస్ గురించి అక్కడ ఫస్ట్ చూద్దాం. వన్ బై వన్. తర్వాత హెచ్‌టిటిపి పాత్. ఓకే. ఇది ఎందుకు వాడతారు? ఫస్ట్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ యూనిక్ ఆర్ ఫంక్షన్ ఇన్ యూనిక్ మేనర్ ద హెచ్‌టిటిపి యాక్షన్ ఎగ్జిక్యూట్స్ రెస్ట్ కాల్. సో, పైన చదివిందే ఉంది ఇక్కడ కూడా. సో, ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. హెచ్‌టిటిపి పాత్. యూఆర్ఎల్ టు కాల్. ఇప్పుడు మనం హెచ్‌టిటిపి యాక్షన్ ఎందుకు ఉపయోగిస్తున్నాం బేసిక్‌గా? ఎక్స్‌టర్నల్ సిస్టమ్ అంటే సేల్స్ ఫోర్స్ కాకుండా వేరే ఏదో సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ నుంచి మనం డేటా తెచ్చుకోవాలనుకుంటున్నాం. లేదా ఆ సిస్టమ్‌కి డేటా ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు మనం హెచ్‌టిటిపి యాక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇంటిగ్రేషన్ చేయడానికి బేసిక్‌గా 2 రకాల పద్ధతులున్నాయి. ఒకటి రెస్ట్ ఏపీఐ, సోప్ ఏపీఐ. ఓకే. ఇది మొత్తం రెస్ట్ బేస్డే జరుగుతది ఇంటిగ్రేషన్. సోప్ బేస్డ్ కాదు. హెచ్‌టిపి యాక్షన్ మొత్తం. ఓకే. సో, ఒకవేళ సోప్ బేస్డ్ చేయాలనుకుంటే ఎట్లా చేయాలి? ఎపెక్స్ క్లాస్‌ని కాల్ చేసుకొని, ఆ ఎపెక్స్ క్లాస్‌లో సోప్ బేస్డ్ రాసుకొని అక్కడి నుంచి చేసుకో. ఓకే. రెస్ట్ కూడా అట్లా కావాలంటే చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్‌గా ఇక్కడ అవైలబుల్ ఉంది కదా! వితౌట్ కోడ్. సో, అందుకని ఇది ప్రిఫర్ చేస్తా. ఓకే. సో, పాత్ అంటే ఫస్ట్ నువ్వు ఏ సిస్టమ్‌నైతే కాల్ చేయాలనుకుంటున్నావో, ఆ సిస్టమ్‌లో ఏ ఎక్కడి నుంచి నువ్వు ఏదైతే తీసుకురావాలనుకుంటున్నావో, తేవాలనుకుంటున్నావో దాని యొక్క యూఆర్ఎల్‌ని స్పెసిఫై చేయాలి. యూఆర్ఎల్ టు కాల్ దేన్ని కాల్ చేయాలనుకుంటున్నావు. ఫర్ అపెక్స్ రెస్ట్ యాక్షన్స్ యూ కెన్ యూజ్ మెర్జ్ ఫీల్డ్స్ టు సెట్ థిస్ ప్రాపర్టీ. సో, మనం ఒకవేళ అపెక్స్ రెస్ట్ యాక్షన్ వాడితే అప్పుడు ఏం చేయొచ్చు? మర్జ్ ఫీల్డ్స్ అంటే ఆ యూఆర్ఎల్ పాస్ చేసేటప్పుడు ఆ యూఆర్ఎల్‌లోనే మనకిక్కడ చూడండి ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్‌లో యూఆర్ఎల్‌లో ఐడీ ఉంటది కదా! చాలా ఉంటాయి ఇన్ఫర్మేషన్. ఐడీ ఇవన్నీ ఉంటాయి కదా! యూఆర్ఎల్‌లో. సో, అక్కడ ఐడీ బదులుగా పర్సెంటేజ్ ఐడీ అని అట్లా పంపించేసేయొచ్చు డైరెక్ట్‌గా. అప్పుడు ప్రతి రికార్డ్‌కి దాని ఐడీ రిలవెంట్ ఐడీ ఎళ్ళిపోతదనమాట. సో, అట్లా పంపించొచ్చు. ఇది ఒకవేళ ఎపెక్స్ రెస్ట్రాక్షన్ అయితే అంటే ఎపెక్స్ క్లాస్‌కి సంబంధించిందైతే. కాదనుకో మీరు స్టాటిక్ యూఆర్ఎల్ ఇస్తారు. ఓకే. యూ కెన్ పాస్ percentage signs in the URL by replacing the percentage signs in the path with the variable $velocity.percent. ఓకే. సో, ఇది ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు అర్థమవుతది. ఈ యూఆర్ఎల్‌లో పర్సెంటేజ్‌తో పంపిస్తాము. ఆహ్, ఏదైనా మనం వాల్యూ పంపించాలంటే మీరు కావాలంటే ఆహ్, డబ్ల్యూ3 స్కూల్స్ ఓపెన్ చేస్తా. మీకు చూడండి. w3schools.com వచ్చింది. జావాస్క్రిప్ట్ మీద క్లిక్ చేశా. జేఎస్ఏఎస్‌పీ వచ్చింది. ఇక్కడ మార్చా వేరేది చూసారా? మారుతున్నాయి. యూఆర్ఎల్ ఎలా యెస్. మారుతుందో. యెస్. యెస్. ఓకే. యెస్. సో, ఇప్పుడు ఇందులో మనం ఒక స్పెసిఫిక్ పారామీటర్ పాస్ చేస్తే అక్కడ ఇక్కడ ఇది చూసారా? ఇప్పుడు ఈక్వల్ టు ట్రై జేఎస్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఇట్లా వచ్చేది కదా! యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది కదా! యెస్. 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 సో, మనం పారామీటర్ పాస్ చేస్తే ఒక స్పెసిఫిక్ రికార్డ్‌కి సంబంధించి పర్సెంటేజ్ ఐడీ ఇప్పుడు మీరు ఇందులో కావాలంటే మీకు క్లియర్‌గా చూపిస్తా. హ్మ్. నేను ఒక అకౌంట్ రికార్డ్ ఓపెన్ చేశా.
ఇప్పుడు అకౌంట్ లిస్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఒక స్పెసిఫిక్ అకౌంట్ ఓపెన్ చేశా. ఇప్పుడేమైందో చూడండి. ఒక స్పెసిఫిక్ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతదో? హ్మ్. ఇది చూసారా ఇక్కడ? మనం ఇక్కడ దీని మీద పెట్టగానే ఓకే. చూసారా ఇప్పుడు? ఎట్లా? హ్మ్. అది వ్యూ మోడ్‌లో ఐడి ఉంది. ఐడి అది. హ్మ్. యెస్. ఈ యెస్. ఐడీ అకౌంట్ ఐడీ. ఇది అకౌంట్ రికార్డ్ అని చెప్తుంది. ఇది యూఆర్ఎల్ చూసే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ ఆర్ అంటే రికార్డ్ అని. ఓకే. సో, ఇది లైట్నింగ్‌లో ఓపెన్ అయింది. అంత ఇన్ఫర్మేషన్ యూఆర్ఎల్ చూస్తే అర్థమైపోతది. ఓకే. నేను ఇప్పుడు ఇదే డీటెయిల్స్‌లోకి వెళ్ళి ఓకే. ఎడిట్ చేశాను. ఇది స్లోగా అవుతుందనేసరికి తెలియట్లేదు. అవుతుందా? ఆగిపోయిందా? ఇప్పుడు నేను న్యూ క్లిక్ చేశా చూడండి ఈసారి. ఇక్కడ చూసారా మారింది? న్యూ అకౌంట్ కౌంట్ ఇవన్నీ వచ్చాయి. సో, అట్లా డిఫరెంట్ యూఆర్ఎల్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మారుతది. మీ ఇక్కడ దీన్ని బట్టి అన్నీ అర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం వెళ్దాం. దీంట్లోకి వెళ్తే సో, ఇది యూఆర్ఎల్. హెచ్‌టిటిపి మెథడ్ అంటే ఇందులో మనకి గెట్, పోస్ట్, ప్యాచ్, డిలీట్. ఓకే. సో, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క యాక్షన్‌కి ఉపయోగపడతది. చూడండి. యాక్చువల్‌గా ఇందులో చాలా ఉన్నాయి. అందులో మనం ఇక్కడ కొన్నే యూజ్ చేస్తున్నాం. హెచ్‌టిపి మెథడ్స్. ఓకే. గెట్ అనేది ఎందుకు ఉపయోగపడతదంటే తెచ్చుకోడానికి. గెట్ అనేది తెచ్చుకోడానికి. పుట్ అనేది కొత్తది పెట్టడానికి. పోస్ట్ అనేది అప్‌డేట్ చేయడానికి. ఓకే. సో, దాని గురించి చూద్దాం. గెట్ ద మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ హెచ్‌టిపి మెథడ్ ఈస్ గెట్. ద పర్పస్ ఆఫ్ గెట్ మెథడ్ ఈస్ టు సింప్లీ రిట్రీవ్ డేటా ఫ్రమ్ ద సర్వర్ అండ్ గెట్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు రిక్వెస్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ రిసోర్సెస్. బేసికల్‌గా ఎస్ఓక్యూఎల్ క్వెరీ ఎందుకు యూజ్ చేస్తాం? సేల్స్ ఫోర్స్‌లో ఉండే డేటాని తెచ్చుకోవడానికి. గెట్ మెథడ్ దేనికి యూజ్ చేస్తాం? ఎక్స్‌టర్నల్ సిస్టమ్ నుంచి డేటా తెచ్చుకోవడానికి. ఓకే. డేటాని యెస్. యెస్. తెచ్చుకోవాలనుకుంటే మీరు గెట్ యూజ్ చేస్తారు. ఓకే. పోస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సెండ్స్ డేటా టు ద సర్వర్ ఫర్ ప్రాసెసింగ్. మనం ఎక్కడి నుంచి డేటా పంపించేటప్పుడు పోస్ట్ అనేది యూజ్ చేస్తాం. యెస్. యెస్. ఓకే. Post a message. Okay. HTTP post method is not required to either, which means it can leave the data resources in the server in a different state. Okay. Okay. Mm, to completely replace the resource identified with the given URL. సో, అక్కడుండే ఇన్ఫర్మేషన్‌కి పోస్ట్‌కి, పుట్‌కి తేడా ఏంటి? పోస్ట్ కొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి, పుట్టు అక్కడుండేది రీప్లేస్ చేసి ఈ మనం ఇచ్చే డేటా పెట్టమని. ఓకే. అది డిలీట్ తెలిసిందే మీకు. ఈ మిగతా ఆప్షన్స్ అన్నీ మన దాంట్లో లేవు. మన దాంట్లో ఉండే వాటి గురించి మనం ఆలోచిద్దాం. ఓకే. గెట్, పోస్ట్, ప్యాచ్, డిలీట్. ఓకే. ప్యాచ్. is a technique for altering resources when the client transmits the data that revamps the whole resource. Patch is a technique for transforming the resources when the client transmits the partial data that will be updated without changing the whole data.
ఓకే. సో, ఇప్పుడు ఆల్రెడీ నీవొక అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నావు. ఓకే. అయితే ఆ అకౌంట్‌లో నీకు ఆ ఐడీ ఇస్తాను నీకు. దాంట్లో ఉండే కంప్లీట్ అంటే దాని నేము, ఇండస్ట్రీ అన్ని డీటెయిల్స్ మార్చేయాలి అనుకున్నప్పుడు కుట్టి వాడతాం. అట్లా కాకుండా కొన్ని అట్లనే ఉంచాలి. కొన్ని మాత్రమే మోడిఫై చేయాలనుకున్నప్పుడు మనం ప్యాచ్ వాడతాం. ప్యాచ్ వర్క్ అట్లా గుర్తుపెట్టుకోండి. ప్యాచ్ వర్క్ అంటే ఒక చిన్న పీసు. కుట్ అంటే మొత్తం. మొత్తం. ఓకే. 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 నెక్స్ట్ వచ్చేసి నేమ్డ్ క్రెడెన్షియల్. ఈ నేమ్డ్ క్రెడెన్షియల్ అనేది ఎందుకు ఉపయోగపడతదంటే బేసిక్‌గా ఇప్పుడు మనం ఒక సంబంధం లేని ఎక్స్‌టర్నల్ సిస్టమ్‌తో కనెక్ట్ అయ్యి అక్కడి డేటాని తెచ్చుకోవాలనుకుంటున్నాం. సో, అక్కడి నుంచి తెచ్చే డేటా సేఫా? కాదా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మన సిస్టమ్‌కి, ఆ సిస్టమ్‌కి ఇంటిగ్రేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో, దానికి ఆహ్, ఆహ్ కనెక్టెడ్ యాప్స్‌లోకెళ్ళి మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. కనెక్టెడ్ యాప్స్‌లో ఎస్టాబ్లిష్ చేయాలంటే అక్కడ మనం దాని యొక్క క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. అంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక వెబ్‌సైట్‌కెళ్ళి ఇన్ఫర్మేషన్ తేవాలి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ వెబ్‌సైట్‌కి యూజర్ నేమ్, పాస్వర్డ్ నువ్వు ఎంటర్ చేయాలి కదా! అప్పుడే కదా లోపలికి యెస్. యెస్. వెళ్ళగలుగుతావు. సో, యెస్. ఇక్కడ నువ్వు డైరెక్ట్‌గా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లోపలికి వెళ్ళట్లేదు. సిస్టమ్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నావు. సో, మనం మాన్యుయల్‌గా ఇచ్చే యూజర్ నేమ్, పాస్వర్డ్ కాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే దానికి ఒక డిఫరెంట్ వేలో ఇస్తారు యూజర్ నేమ్, పాస్వర్డ్. దాని గురించి నేను చెప్తాను సెపరేట్‌గా. అయితే అట్లా ఇచ్చేది కూడా ప్రతిసారి ఇవ్వలేం కదా మనం. ప్రతిసారి ప్రతి ట్రాన్సాక్షన్‌కి ఇవ్వలేం గదా! సో, అందుకని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేమ్డ్ క్రెడెన్షియల్‌లో స్టోర్ చేసి, ఆ నేమ్డ్ క్రెడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తెచ్చి ఇక్కడ ఇస్తాం. ఓకే. యూజర్ నేమ్, పాస్వర్డే అందులోపల ఉండేది. కాకపోతే అదొక డిఫరెంట్ ఫార్మాట్‌లో ఉంటది. ఓకే. కనెక్టెడ్ యాప్స్‌లో దానికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది డైరెక్ట్‌గా యూజర్ నేమ్, పాస్వర్డ్ రూపంలో డైరెక్ట్‌గా ఇచ్చే బదులు ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం నేమ్డ్ క్రెడెన్షియల్‌లో స్టోర్ చేసి, ఆ నేమ్డ్ క్రెడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తెచ్చి ఇక్కడ ఇస్తాం. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ మనకు బయటికి ఫిజికల్‌గా కనబడకుండా నేమ్డ్ క్రెడెన్షియల్ లోపల ఉంటది. నువ్వు ఆ నేమ్డ్ క్రెడెన్షియల్ పేరు ఇక్కడ వాడితే సరిపోతది. అంటే నువ్వు దాని పేరు వాడుతున్నావు. కానీ దాని లోపల ఉండే ఇన్ఫర్మేషన్ నీకు తెలీదు వాడేవాడికి కూడా. అట్లా మనం సెక్యూర్ చేయొచ్చు. ఒకటి. రెండోది పదే పదే ఇవ్వకుండా ఒకసారి ఇచ్చి యూజ్ చేసుకోవడం అవుతుంది. ఈ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి నేమ్డ్ క్రెడెన్షియల్. సో, రెస్ట్ ఆప్షన్స్‌లో హెడర్. హెడర్ అంటే ఇప్పుడు యూఆర్ఎల్‌లో పంపించే ఇన్ఫర్మేషన్ కొంతుంటది. లోపల పేజ్‌లో పంపించే ఇన్ఫర్మేషన్ కొంతుంటది. అయితే యూఆర్ఎల్‌లో ఏం పంపించాలనుకుంటున్నావు అనేది హెడర్‌లో పెడతాం. బాడీలో ఏం పంపించాలనుకున్నది మామూలుగా బాడీలో పెడతాం. రెస్ట్ ఆప్షన్స్ పారమ్స్. ఈ పారామీటర్స్ అంటే బేసిక్‌గా పారామీటర్స్. అందులో కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. సెండ్ బాడీ. సెండ్ బాడీ అంటే యాక్చువల్ కంటెంట్ ఏదైతే పంపించాలనుకుంటున్నామో. సో, గెట్ వాడేటప్పుడు మనం పంపించేది ఏమి ఉండదు. గెట్‌లో అవసరం లేదు. పోస్ట్ అంటే మనం పంపిస్తున్నాం. సో, పోస్ట్‌లో మాత్రం మనం ఈ సెండ్ బాడీ కంటెంట్స్‌ని పంపించాలి. ఓకే. ఓకే. నెక్స్టు ఇప్పుడు నార్మల్‌గా మనం ఇంతవరకు ఎస్ఓక్యూఎల్ రాసాం. ఎందుకు? సేల్స్ ఫోర్స్ లోపల నుంచి డేటా బయటకి తెచ్చుకోవడానికి. లేదా మనం డీఎంఎల్ ఆపరేషన్ రాసాం. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇవెందుకు? ఆహ్, స్ సో ఆ! మనం సేల్స్ ఫోర్స్‌లోకి డేటా ఇయ్యడానికి. రైట్. అయితే అక్కడ మనకి క్లియర్‌గా మనకు క్లారిటీ ఉంది. ఏమని? మనం ఎప్పుడు చేసినా సేల్స్ ఫోర్స్ సిస్టమ్ పనిచేస్తది. ఆల్‌వేస్ ఇట్ విల్ వర్క్. ఒకవేళ వర్క్ అవ్వకపోతే మనకి ఎర్రర్ వస్తది. మనకు అర్థమవుతది. ఓకే. కానీ ఇప్పుడు మనం ఎక్స్‌టర్నల్ సిస్టమ్‌తో కాంటాక్ట్ అవుతున్నాం. ఈ ఇంటిగ్రేషన్ మనం రాసాం. ఆ ఎక్స్‌టర్నల్ సిస్టమ్ పనిచేస్తలేదో మనకు తెలీదు. ఎప్పుడు పనిచేస్తదో, ఎప్పుడు పనిచేయదో మనకు క్లారిటీ లేదు. ఓకే. సో, ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నేను ఎక్స్‌టర్నల్ సిస్టమ్‌కెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోనిరా, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్ చేయాలి మనం అనుకో. ఇప్పుడు ఆ ఎక్స్‌టర్నల్ సిస్టమ్‌కెళ్ళావు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు. అప్పుడేమవుతది మన ప్రాసెస్ అంతా స్ట్రక్ అయిపోతది. సో, అందుకోసమని దీనికి మనం టైమ్ ఔట్ మెన్షన్ చేస్తాం. అంటే నువ్వు ఎంత సేపు వెయిట్ చేయొచ్చు. 1 మినిట్ వెయిట్ చేస్తావా? 2 మినిట్స్ వెయిట్ చేస్తావా? లేకపోతే ఇన్ని మిల్లీ సెకండ్స్ వెయిట్ చేస్తావా? అర్థమవుతుందా? ఇంత టైం వెయిట్ చెయి. ఓకే. అంత ఓకే. టైంలో రెస్పాన్స్ వచ్చిందా? వచ్చినట్టు. రాకపోతే టైమ్ ఔట్ అని ఎర్రర్ చూపిచ్చేయి. అప్పుడు అట్‌లీస్ట్ ఈ సిస్టమ్ ఇప్పుడు ఇవి చేస్తున్న ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందనే నీకు తెలుస్తది. నువ్వు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నావు. అది లోడింగ్ అని అరగంట అయినా నీకేమి చూపించకపోయిన దానికన్నా జస్ట్ ఒక 1 మినిట్ వెయిట్ చేసిన తర్వాత ఫెయిల్డ్ అని వచ్చినా ఓకే కదా! మళ్ళీ ఇంకోసారి ట్రై చేసుకుంటావు. సో, అది మాట. టైమ్ ఔట్ మనకంత హెల్ప్ అవుతది.
క్లయింట్ సర్టిఫికేట్ నేమ్. ఇప్పుడు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే జనరల్‌గా ఇప్పుడు నువ్వు సేల్స్ ఫోర్స్‌కి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఇచ్చావు. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఒక లెవెల్ ఆఫ్ అథెంటికేషన్. ఓకే. అయితే ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నీకు ఓటీపీ వచ్చి ఆ ఓటీపీ కూడా కొట్టావనుకో అదేంటి? అది టూ ఫ్యాక్టర్ ఆర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే అది. ఓకే. సో, అలా చేయడానికి మనకిక్కడ క్లయింట్ సర్టిఫికేట్ అనేది ఉంటది. దాని గురించి కూడా మనం చూస్తాం ఇవన్నీ ఇంకా డీప్‌గా. ఓకే. డీబగ్ లాగింగ్ అనేది ఎలా చేస్తారో అది కూడా మనం ప్రాక్టికల్ చేసినప్పుడు అర్థమవుతది. రీట్రై కౌంట్. ఇప్పుడు ఇందాక మనం ఇట్లా ఇంతసేపు ట్రై చేస్తే అవ్వకపోతే టైమ్ ఔట్ అనే దాని గురించి మాట్లాడాం గదా! ఫెయిల్ అయింది. Yes. ఓకే. రెండోసారి ట్రై చెయి. మూడోసారి ట్రై చెయి. అట్లా ఎన్ని సార్లు ట్రై చెయి. దానికి ఒక లిమిట్ ఉంటది కదా! జీవితకాలం ట్రై చేస్తూ ఉండదు గదా! Yes. సో, ఎన్ని సార్లు రీట్రై చేయొచ్చు. దానికి రీట్రై కౌంట్ అన్నమాట. ఓకే. ఈ ఎక్స్ఎంఎల్ ఎస్కేప్ రెస్పాన్స్. ఓకే. రిమూవ్ ఎక్స్ఎంఎల్ ఎస్కేప్ రెస్పాన్స్ ఆర్ ఎక్స్ఎంఎల్ రెస్పాన్స్. సో, ఈ ఎక్స్ఎంఎల్ వాడేటప్పుడు ఇది వాడతాం. సో, మనం ఎక్కువ జేసన్ వాడతాం కాబట్టి అది అంత పెద్ద అవసరం లేదు. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఈ పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకోవాలి. ఓకే. ఇది Okay. ఇప్పుడే నోట్ చేసేసుకోండి. ఆ తర్వాత ప్రాక్టికల్‌గా చూస్తే మీకు దీనికి, దానికి ఉన్న సింక్ అర్థమవుతది. నోట్ చేయండి. ఓకే. మాట్లాడేటప్పుడు అన్‌మ్యూట్ చేయండి. లేనప్పుడు మ్యూట్ చేసేసేయండి. ఓకే. బికాజ్ ఇది రికార్డింగ్ ఉంటది కదా! అందుకని. Okay. An integration procedure retrieves the astronomy picture of the day from NASA using NASA's publicly available REST API. Okay. NASA astronomy picture of the day. Okay. ఓకే. ఈ రోజు డేట్‌కి నాసా యొక్క ఆస్ట్రానమీ పిక్చర్ ఇది. దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేసి రెస్ట్ ఏపీఐ ద్వారా ఈ ఇమేజ్‌ని తీసుకురావాలి. నిజంగానే. ఇప్పుడు ఇది ఎక్కడుంది? నాసా వెబ్‌సైట్‌లో ఉంది ఇది. ఓకే. నాసా వెబ్‌సైట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని మనం మన సేల్స్ ఫోర్స్‌లోకి తీసుకురావాలి. ఎట్లా Okay. తీసుకురావాలనుకుంటున్నాం? నార్మల్‌గా సేల్స్ ఫోర్స్‌లో ఎఫెక్ట్స్ క్లాస్ రాసి ఇంటిగ్రేషన్ చేసి తీసుకురావచ్చు. లేదంటే ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ లోపలుండే హెచ్‌టిటిపి యాక్షన్ వాడి ఇక్కడ ఈ నాసా వెబ్‌సైట్ చూడండి ఇక్కడ వెబ్‌సైట్ ఏముంది? నాసా వెబ్‌సైట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని మన సేల్స్ ఫోర్స్‌లో చూపించాలి. అది మన రిక్వైర్మెంట్. ఓకే. సో, దీనికోసం మనం ఏం చేస్తాం? అన్నెసెసరీవన్నీ క్లోజ్ చేసేస్తున్నా. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్టు టు డౌన్‌లోడ్ ఏ డేటా ప్యాక్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్ ఫర్ ఓమ్ని స్టూడియో ఫర్ వెలాసిటీ క్లిక్ హియర్. ఇక్కడ క్లిక్ చేస్తే ఒక డేటా ప్యాక్ డౌన్‌లోడ్ అవుతది. ఆ డేటా ప్యాక్ డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసేస్తే మనకి ఇదంతా జరిగిపోతది. క్లిక్ చేద్దాం ఒకసారి. వ్యూ నాట్ అవైలబుల్.
ఓకే. ఈ ఐపీహెచ్‌టిపి యాక్షన్ జేసాన్ అనేది మనం డౌన్‌లోడ్ చేసాం. ఓకే. బానే ఉంది. ఇప్పుడు డైరెక్ట్‌గా మన దగ్గరున్న ఇంటిగ్రేషన్ ప్రొసీజర్స్‌లోకెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ కొడదాం. బ్రౌజ్ అందాం. ఒకవేళ ఇంపోర్టింగ్ సక్సెస్ అయిందనుకో, మనం ఆల్రెడీ రెడీమేడ్‌గా చేసిన ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంపోర్టింగ్ ఫెయిల్ అయితే మాన్యుయల్‌గా చేద్దాం. చూడండి యూ కెన్ నౌ యాక్టివేట్ ద కాంపోనెంట్స్. ఓకే. యాక్టివేట్ నౌ. యాక్టివేట్ కూడా చేసాం. ఓకే. సో, చూడండి 9:15 ఇప్పుడే ఏసాం మనం దీన్ని. ఓకే. లెట్ మీ ఓపెన్ దిస్. ఈ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ ఇది. ఓకే. టైప్ సబ్ టైప్స్ సంథింగ్ ఇచ్చుకున్నాం. హెచ్‌టిపి యాక్షన్. ఓకే. ఎలిమెంట్ నేమ్ ఇది. హెచ్‌టిపి పాత్‌లో మనం ఈ పాత్ ఇచ్చాం. మెథడ్‌లో గెట్ మెథడ్ ఇచ్చాం. నేమ్డ్ క్రెడెన్షియల్స్ ఏం వాడలేదు. రెస్ట్ ఆప్షన్స్ ఏపీఐ కీ పారమ్స్‌లో ఏపీఐ కీ ఇచ్చాం. సెండ్ బాడీ టైమ్‌ఔట్ 00 సెండ్ రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. అడిషనల్ ఇన్‌పుట్‌లు ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. ఓకే. నెక్స్ట్ రెస్పాన్స్ యాక్షన్‌లో ఏం రాసుకున్నాం? హెచ్‌టిపి యాక్షన్ 1 పిక్చర్ ఇన్ఫో ఇది మనం అడిగాం రెస్పాన్స్‌లో. ఓకే. ప్రివ్యూలోకి వెళ్దాం. ఏపీఐ కీ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేద్దాం. సక్సెస్. ఫాల్స్. అనాథరైజ్డ్ ఎండ్ పాయింట్. ప్లీజ్ చెక్ సెటప్ రిమోట్ సైట్ సెట్టింగ్స్ ఎండ్ పాయింట్. రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లో ఈ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ మీ సిస్టమ్‌లో లేదు. అందుకనే ఇది సక్సెస్ అవ్వలేదు అని మనకి ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సో, ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. రిమోట్ సైట్ సెట్టింగ్స్ ఎండ్ పాయింట్. ఇది ఎండ్ పాయింట్ ఇవ్వాలి మనం. ఈ కీని ఇక్కడ పాస్ చేస్తున్నాం కదా! అట్‌లీస్ట్ టిల్ హియర్ వి నీడ్ టు ప్రొవైడ్. రిమోట్ సైట్ సెట్టింగ్స్. రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లో న్యూ రిమోట్ సైట్. రిమోట్ సైట్‌కి ఒక నేము, యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తాం. దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. ఈ ఇక్కడ రిమోట్ సైట్‌లో ఏం యూజ్ చేస్తున్నాడో చూద్దాం. పిక్చర్ ఇన్ఫో, యూఆర్ఎల్ ఇదంతా వచ్చేసింది మనకి. ఇమేజ్ వచ్చింది చూసారా?
ఇప్పుడు ఈ యూఆర్ఎల్‌ని ఒక కొత్త బ్రౌజర్‌లోకి వెళ్తున్నా. ఓకే. కొత్త బ్రౌజర్‌లో యూఆర్ఎల్‌ని పేస్ట్ చేస్తున్నా. వచ్చిందా లేదా ఇమేజ్? Yes, yes, yes. సో, అక్కడి నుంచి నేను ఇమేజ్ తెచ్చుకోగలిగానా లేదా? Yes, yes. రైట్. సో, ఇక్కడ ఏం చేశాడు వీడు చూడండి. హెచ్‌టిటిపి యాక్షన్ ఇచ్చాం. ఇందులో ఏమేమున్నాయి? ఎలిమెంట్ నేమ్ ఏదో ఒకటి ఇస్తాం. అది తెలిసిందే. ఇక్కడ హెచ్‌టిటిపి పాత్ ఏ యూఆర్ఎల్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నావు? ఏ యాక్షన్ చేయాలనుకుంటున్నావు? గెట్. తెచ్చుకోవాలనుకుంటున్నాం గదా! గెట్. Yes, yes, yes. నెక్స్టు రెస్ట్ ఆప్షన్స్‌లో హెడర్‌తో మనకేం అవసరం లేదు. పారామీటర్స్‌లో ఏపీఐ కీ ఇస్తే నాకు రావాలి అని చెప్తున్నా. ఓకే. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతది నాకు అంటే డైరెక్ట్‌గా మనం నాసా ఏపీఐ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ ఇట్లా ఇచ్చేసుకుంటే మనకి జనరేట్ ఏపీఐ కీ. జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఏపీఐ కీ వచ్చేస్తది. ఓకే. ప్రతిదానికి అట్లా ఉంటాయన్నమాట. డాక్యుమెంటేషన్ ఉంటది. ఏపీఐస్ అక్కడి నుంచి ఏపీఐ కీ తీసుకున్నాం మనం. ఓకే. ఏపీఐ కీ అంటున్నాం అంతే. ఈ ఏపీఐ కీని ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నాం మనం? ప్రివ్యూలో పారామీటర్‌గా పాస్ చేస్తున్నాం. ఏపీఐ కీ అని చెప్పి ఆ కీని పాస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ కీ తప్పించినా పని చేయదు. ఓకే. Okay, okay. ఓకే. సో, ఇదంతా మనం ఎట్లా చేయగలిగాం? డైరెక్ట్‌గా మనకిక్కడి నుంచి ఏం చేసాం? క్లిక్ చేసి ఈ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ ఆల్రెడీ రాసేసారు మొత్తం అంతా. ఆ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ యొక్క డేటా ప్యాక్‌ని నేను డౌన్‌లోడ్ చేశా. డౌన్‌లోడ్ చేసిన డేటా ప్యాక్‌ని ఏం చేశాను నేను? ఇంపోర్ట్ చేశా. ఓకే. ఇంపోర్ట్ చేసి డైరెక్ట్‌గా యూజ్ చేసుకున్నా. లేదు నాకవన్నీ కాదు. నేను మాన్యుయల్‌గా చేయాలనుకుంటున్నా. అప్పుడేం చేయాలి? యాడ్ నాసా యాస్ ఎ రిమోట్ సైట్. సో, అడిషన్ ఆఫ్ నాసా రిమోట్ సైట్‌గా యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ నేనిందాక చేసింది ఇదే కదా! రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లోకెళ్ళాను. న్యూ రిమోట్ సైట్ సెట్టింగ్‌కెళ్ళాను. ఎంటర్ నాసా అని ఎంటర్ చేసి ఏదో ఒక పేరు ఎంటర్ చేసి ఇక్కడ ఇది ఇచ్చా. Yes, ఓకే. yes, yes. సేవ్ చేశా. రిమోట్ సైట్ సెట్టింగ్‌లో సేవ్ చేశా. సో, యాడ్ నాసా యాస్ ఎ రిమోట్ సైట్ ఫస్ట్ స్టెప్ చేశాం. అది చేయకుండా చేసినప్పుడు ఏమైంది? ఎర్రర్ వచ్చింది. అది చేస్తే ఎర్రర్ క్లియర్ అయిపోయింది. ఓకే. సో, దిస్ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్. హ్మ్. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? గెట్ ఏపీఐ కీ ఫ్రమ్ ద నాసా. దానికోసం ఏం చేయాలి? ఇప్పుడు మనం గో టు ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి ఎంటర్ యూర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ సైన్ అప్. మీరది చేస్తే అప్పుడు ఏమొస్తది? మీకొక ఏపీఐ కీ అనేది వస్తది. ఓకే. Yes, yes. సో, ఇక్కడ వీడు ఏదో ఒక ఈమెయిల్ ఐడీ ఇచ్చుకొని వాడికొక ఏపీఐ కీ వచ్చింది. ఆ ఏపీఐ కీని డైరెక్ట్‌గా మనకి ఇచ్చేసాడు. మనం వాడుకున్నాం. లేదు మీరు చేసినప్పుడు మీకొక ఏపీఐ కీ వస్తది. దాన్ని వాడుకోవచ్చు. ఓకే. సో, క్లియర్ కదా! ఈ స్టెప్ చేయగలుగుతారు కదా! ఏం లేదు. Yes, yes. యూజర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఇచ్చి సైన్ అప్ అని క్లిక్ చేస్తే మీ ఈమెయిల్‌కి ఒక ఏపీఐ కీ అనేది ఓకే. ఆ ఏపీఐ కీని మనం కీ వాల్యూ పేరులో పంపిస్తాం. నాసాదే కాకుండా వేరేది ఏదైనా చేయొచ్చా సార్? ఏదైనా చేయొచ్చు. ఎగ్జామ్ ఒక్క నిమిషం. అంటే నాసా కాకుండా ఎక్స్‌ట్రా ఏ1, ఏబీసీ. ఏదైనా చేయొచ్చు. అంటే అదొక రియల్ వెబ్‌సైట్ దానికి ఏపీఐ కీస్ అన్నీ ఉండాల. ఓకే. సరే నీకిష్టమైంది వేరే ఏదైనా చెప్పు. అదేనా మీరే చెప్పండి ఇంకొక ఎగ్జాంపుల్ అన్నట్టు.
ఫేస్‌బుక్ ఏపీఐ యూఆర్ఎల్. ఓకే. ఓకే. వీడు చూడు ఫేస్‌బుక్ ఇచ్చేసి ఇక్కడ డైరెక్ట్‌గా ఆ ఐడీ ఇచ్చేస్తే ఆ పర్సన్ ఆ పర్టిక్యులర్ యూజర్‌ని ఫేస్‌బుక్ నుంచి బయటికి తీసుకురావాలనుకోండి. యెస్. ఫ్రెండ్స్ కావాలంటే ఆ ఫీల్డ్స్ తెచ్చుకోవచ్చు నువ్వు. సో, ఇప్పుడు ఇది ఇచ్చామనుకో మనం, ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు ఒక పేజ్, ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ ఫేస్‌బుక్ నుంచి తీసుకురావాలనుకుంటున్నావు. ఏ పేజ్ అది? దాని యాక్సెస్ టోకెన్ ఏంటి? ఓకే. అవన్నీ ఇస్తే అప్పుడొస్తది. పెద్ద ప్రాసెస్. పెద్ద ప్రాసెస్ ఏం గాదు. ఒక్క నిమిషం. ఇందాక మనం ఏపీఐ కీ ఉంది గదా! అక్కడ.
యెస్. యెస్. అట్లనే ఇక్కడ యాక్సెస్ టోకెన్ అనేది ఉంటది. దాన్ని కరెక్ట్‌గా ఇవ్వాలి మనం. తప్పైతే రాదు. ఓకే. సో, మీరు ఒక పని చేయండి. ఎక్కడైనా ఒక ఫేస్‌బుక్ పేజ్ ఓపెన్ చేయండి. డిష్ అయితే ఆనే ఉంటది సార్. అచ్చా ఆన్ ఉందా మీ ల్యాప్‌టాప్‌లో? లాగిన్‌లో ఉన్నావా? ఫేస్‌బుక్ ఒకసారి లాగిన్ అవ్వు ఫేస్‌బుక్. యూఆర్ఎల్ అవసరం లేదు. పేజ్ ఐడీ ఉందా అక్కడ చూడు పేజ్‌లో? హ్మ్. యూజర్ యాక్సెస్ టోకెన్, పేజ్ ఐడీ, ఏపీఐ వెర్షన్ ఈ 3 వాల్యూస్ ఇవ్వాలి. ఓకే. లెట్ మీ క్రియేట్ అన్ అకౌంట్ టు ట్రై ఔట్ ఫేస్‌బుక్ ఏపీఐ. ఆహా! హుహు.
ఇప్పుడు మనకిదే నాసా రిమోట్ సైట్ లింక్ అనగానే వచ్చేసింది. అదే విధంగా ఫేస్‌బుక్ రిమోట్ సైట్ లింక్ అనగానే ఆ యూఆర్ఎల్ వచ్చేస్తే చాలు. హ్మ్. ఓకే. ఒకసారి మేము ట్రై చేయాలా? ట్రై చేయండి. ఏం లేదు ఇప్పుడు మనకి నాసాకి ఏముంది రిమోట్ సైట్ లింక్‌లో ఇది. రిమోట్ సైట్ యూఆర్ఎల్ ఇది. ఫేస్‌బుక్‌కి అట్లా ఒక యూఆర్ఎల్ ఉంటది. ఓకే. మేము అది కాకుండా వేరే సైట్‌లో చెక్ జేసి ఆ! ప్రతి చేసాం. ప్రతి సైట్‌కి ఉంటదిప్పుడు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇది ఓపెన్ చేస్తే ఏమొస్తదో చూద్దాం. ఏపీఐ చూసారా? ఇట్లా ఏపీఐస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? అట్లా ఫేస్‌బుక్ అనే కాదు. ప్రతి దానికి ట్విట్టర్‌కి అన్నిటికి ఉంటది. సో, మన స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ మనకేం గావాలి స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మనం రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. సెటప్‌లో రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి, మనం ఆ రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లో ఏమేమి ఇవ్వాలి? రిమోట్ సైట్ సెట్టింగ్స్‌లో ఒక నేమ్ ఇస్తాం. ఈ రిమోట్ సైట్ యూఆర్ఎల్ ఇది కరెక్ట్‌గా ఇవ్వాలి. రిమోట్ సైట్ యూఆర్ఎల్ కరెక్ట్‌గా ఇవ్వాలి. ఓకే. యూఆర్ఎల్ ఇచ్చేసిన తర్వాత యాక్టివ్‌లో ఉంచి సేవ్ కొట్టేస్తే అయిపోద్దిక్కడ. వన్స్ రిమోట్ సైట్ సెట్టింగ్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ హెచ్‌టిపి యాక్షన్‌లోకి వెళ్లి మనం ఇక్కడేం చేస్తాం? ఇక్కడేం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ నాసా.జిఓవి వరకు ఉండేదేంటి? రిమోట్ సైట్ అది. దాంట్లోపల మనకి స్పెసిఫిక్‌గా ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి. సో, అది /planetary/apod అదే విధంగా ఇప్పుడు మీరు ఫేస్‌బుక్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడి దాకా కామన్ యూఆర్ఎల్ ఉంటది. స్లాష్ ఆ నేము స్లాష్ సంథింగ్ ఉంటది. అర్థమవుతుందా? సో, ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు. ఓకే. అది ఇక్కడ ఇస్తాం హెచ్‌టిపి పాత్‌లో. ఇక్కడ గెట్ అయితే గెట్టు, పుట్ అయితే పుట్టు, పోస్ట్ అయితే పోస్ట్ ఏదైతే అది అక్కడ రాసుకుంటాం. ఓకే. గెట్ గెట్ చేయండి ఫస్ట్. తర్వాత ఇక్కడ పారామీటర్స్. ఇప్పుడు నాసా వెబ్‌సైట్‌కి మనం ఏపీఐ కీ ఒక్కటి ఇస్తే చాలు. అదే ఫేస్‌బుక్‌కి ఇంకొక 2, 3 ఇవ్వాలేమో. డిపెండ్స్ ఆన్ ఆ వెబ్‌సైట్ అన్నమాట. ఓకే. ఓకే. సో, అక్కడ ఏవి అవసరమైనది అయితే ఆ పారామీటర్స్ పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రివ్యూలో ఇక్కడ ఏదైతే ఇచ్చామో చూడండి ఎగ్జాక్ట్‌గా ఇవ్వాలి. ఇక్కడ పేరు మీకు నచ్చింది పెట్టుకోండి. ఓకే. కానీ ఇక్కడ వాల్యూలో ఏమైతే ఇస్తున్నారో ఎగ్జాక్ట్‌గా సేమ్ అదే ఇక్కడ మనం వాల్యూలో కీలో ఇవ్వాలి. అక్కడ వాల్యూలో ఇచ్చింది కీలో ఇవ్వాలి. ఇక్కడ వాల్యూలో యాక్చువల్ వాల్యూ ఇవ్వాలి. ఈ వాల్యూలో చిన్న పొరపాటున్న ఒక చిన్న ఫస్ట్ స్టార్టింగ్ వైతో స్టార్ట్ అవుతుంది కదా! అది తీసేసా అనుకుందాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే వస్తదా? రాదు. ఎందుకంటే అది కీ తప్పుంటే పని చేస్తదా? చేయదు. చూడండి ఫాల్స్ వచ్చింది. ఏపీఐ కీ ఇన్వాలిడ్ అంటుంది. ఓకే. ఓకే. కరెక్ట్ ఇచ్చాం. కరెక్ట్ ఇస్తే మళ్ళీ వస్తది. సో, మనకి ఇక్కడ ఏమివ్వాలి అనేది తెలియాలి. ఇక్కడేమివ్వాలి. ఇది కరెక్ట్ ఇచ్చినప్పుడే వస్తది ఔట్‌పుట్. లేకపోతే రాదు. ఓకే. అయితే మనం ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు మనం ఎవరితో ఇంటిగ్రేట్ అవుతున్నాం, ఏ సిస్టమ్‌తో ఇంటిగ్రేట్ అవుతున్నాం వాళ్ళిస్తారు ఈ డీటెయిల్స్ అన్నీ.
మా సిస్టమ్‌తో కనెక్ట్ అవ్వాలంటే మీరు ఈ డీటెయిల్స్ పంపించాలి అని చెప్తారు. మనం ఎవరితో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం ఫేస్‌బుక్‌తో అయితే వాళ్ళు మన ఆ టీమ్ ఉంటది కదా! వాళ్ళు చెప్తారు మనకి. మా సిస్టమ్‌తో కనెక్ట్ అవ్వాలనుకుంటే మాకు ఈ డీటెయిల్స్ పంపించాలి మీరు. ఏపీఐ వెర్షన్, పేజ్ ఐడీ, యాక్సెస్ టోకెన్ ఇవి పంపించాలి. ఇవి కావాలంటే ఇవి ఫిక్స్డ్ వాల్యూస్ అయితే ఫిక్స్డ్ వాల్యూస్ ఈ వాల్యూస్ వాడండి. లేదు ఒక యాక్సెస్ టోకెన్ జనరేట్ చేసుకోవాలంటే అదెట్లా జనరేట్ చేసుకోవాలి అది కూడా వాళ్ళు డాక్యుమెంటేషన్‌లో ప్రొవైడ్ చేస్తారు మనకి. సో, ఆ డాక్యుమెంటేషన్ చూసుకొని చేసేస్తాం. సో, ఈ విధంగా మనం హెచ్‌టిపి యాక్షన్ అనేది చేస్తాం. హెచ్‌టిపి యాక్షన్ క్లారిటీ వచ్చిందా? సో, ఇప్పుడు ఇక్కడ యెస్. యెస్. ఆల్రెడీ ఇచ్చింది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకొక 2, 3 ట్రై చేయండి. లేకపోతే మీరు ఒక పని